ఒక బ్యూరోక్రాట్గా నుంచి పొలిటీషియన్ అయ్యారు. ఒక విషయం చెప్పండి, బ్యూరోక్రాట్లు పార్టీల మార్గంలో క్విక్గా మారిపోతూ ఉంటారు. మొత్తం ఇదివరకు బ్యూరోక్రాట్స్కి ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎస్ బాస్ ఉన్నారు, అంతవరకు ఇండిపెండెంట్గా పనిచేసేవాళ్ళు అంటారు, నిజమేనా? నాకు ఇప్పుడు బ్యూరోక్రసీలో మీరు అన్నట్టుగా అంటే మొండిగా ఒక పాలసీ కోసం రాత్రింబావులు కష్టపడి పనిచేసి పొలిటికల్గా ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే బ్యూరోక్రసీ తగ్గింది. అది వాస్తవం. అప్పటికి ఇప్పటికీ తేడా. సమాజంలో అన్ని మార్పులు వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చింది, వాళ్ళలో కూడా మార్పులు వచ్చినాయి. కానీ మీరు అంటే ప్రధానంగా బ్యూరోక్రాట్స్లో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళు ఒక బలమైన లాబీ పనిచేస్తుంటుంది. దాంట్లో ఎస్సీ లాబీస్, బలమైన ఎస్సీ లాబీలు ఉంటాయి అని అంటారు, నిజమైనా? ఒప్పుకోవచ్చు. ఎస్సీలుగా బలమైన లాబీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. అంటే ఒకళ్ళొకళ్ళు కోఆపరేట్ చేసుకోవడం లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళు నిరంతరం భయకంపితులై బతుకుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ సపోర్ట్గా మీరు ట్వీట్లు వేస్తూ ఉంటారు, పోరాటం చేస్తూ ఉంటారు. సునీల్ కుమార్ మీద ప్రేమ, లేకపోతే సేమ్ కులస్తుడనే ఒక అభిమానమా, లేదు అనుకుంటే సేమ్ తోటి ఐపీఎస్ ఆఫీసర్ అని అభిమానమా, లేదు అనుకుంటే అక్కడ ఉన్న వేరే నాయకుల మీద కోపమా? సునీల్ కుమార్ కేవలం ఒక ఎంబ్లం మాత్రమే. సునీల్ కుమార్ లాంటి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అదే విధంగా మౌనంగా అణచివేతకు గురవుతుంటారు. సునీల్ కుమార్ నిజంగా చాలా ట్రాజెడీ. సునీల్ కుమార్ పరిస్థితి, ఆయన చేసిన తప్పేందో నాకు ఇంతవరకు అర్థం కాలే. సొంత డబ్బులతోని పిల్లలతో కలిపి ఆయన విదేశాలకు పోయాడు. నేను సొంత డబ్బులతోని విదేశాలకు ఉంటుంది కదా, దాన్ని వైలేట్ చేశారని కదా. వైలేట్ చేస్తే ప్రూవ్ చేయమని చెప్పండి. అట్లా ఎంతమంది పోతలేరు. అమెరికా ట్రైనింగ్కి పోతాను, ట్రైనింగ్ అయిపోతుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను నా డబ్బులతోని వేరే దేశానికి పోతాను, వీసా ఉంటే కెనడాకు పోతాను, లేకపోతే మెక్సికో పోతాను. అది తప్పెట్లా అవుతుంది? నేను ఈ దేశ రహస్యాలు ఏమైనా అమెరికాకి అమ్మానా, లేకపోతే ఈ దేశ రహస్యాలు ఏమైనా రష్యాకి అమ్మానా? నువ్వు అలాంటి వాళ్ళ మీద కదా చర్య తీసుకోవాలి.